సో 'జయకేతనం సభ' గురించి మాట్లాడితే వర్మ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాకన్నా ముందు అండ్ అయిన తర్వాత కొంచెము కైండ్ ఆఫ్ థింగ్స్ మారాయని చెప్పి మాట్లాడుతున్నారు ఎక్కువ మంది. అండ్ వర్మ గారి గురించి అంటే ఇప్పుడు జనసేన పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యే లాగా గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ సో ఇంతకు ముందు ఆయన గురించి పొగిడారు, చాలా మాట్లాడారు. బట్ నిన్న జరిగిన సభలో అసలు ఆయన గురించి మాట్లాడలేదు అనేది ఒక పాయింట్. ఎవరి గురించి? వర్మ వర్మ గారు గారి గురించి. వర్మ గారు ఇది జయకేతనం అనేది జనసేన కేతనం కదా ఇది. మరి ఆయన గురించి ఎందుకు మాట్లాడాలి? కాకపోతే నిన్న కర్మ వర్మ ప్రాసవాడ్స్ కోసం వీళ్ళు ఆయన పేరు వాడేసినట్టున్నారు. కానీ అంటే నాగబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా నేను ఏకీభవించట్లేదు, పక్కన పెట్టి. బట్ అది వర్మ గారిని దృష్టిలో పెట్టుకుని అన్నాడో ఆయన క్యాజువల్గా అన్నాడో అనేది నాకు తెలియదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి ఆయన రెండు ఫ్యాక్ట్స్ చెప్పాడు కదా. నేనైతే 4 ఫ్యాక్ట్స్ చెప్తాను. ఆ 4% ఇట్స్ అప్ టు యూ, మీరు ఎలా డివైడ్ చేసుకుంటో చేసుకోండి. ఫస్ట్ థింగ్ ఆయన చరిష్మా ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన హ్యుమానిటీ లెవెల్స్, ఎందుకంటే ఆయన హీరోగా చేసుకుంటే కొన్ని 100 కోట్లు వస్తాయి, దానికి తగ్గట్టు యాడ్స్, ప్రతి యాడ్ ఆయన డోర్ తట్టేదంట పెప్సీ తరువాత. బట్ ఆయన పెప్సీది కూడా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. 2 ఏళ్ళు అగ్రిమెంట్ రాసుకున్నది కూడా 6 నెలలకి క్యాన్సిల్ చేసుకున్నాడు. సో ఆ తర్వాత నుంచి ఎప్పుడు ఆయన యాడ్స్ చేయలే. ఈరోజు సోకాల్డ్ సూపర్ స్టార్లు ఒక్కొక్కరు 30-40 యాడ్స్ చేస్తున్న వాళ్ళకు కూడా ఆయన నిజంగా ఆయన అంటే ఆ 30-40 అంటే 50 వచ్చి ఉండేవి పాటికి. ఇంకోటి సౌత్లో ఫస్ట్ యాడ్ చేసిన సూపర్ స్టార్ కూడా పవన్ కళ్యాణే 2001 ఆ టైంలో. సో అదంతా హిస్టరీ. సో ఫస్ట్ చరిష్మా పవన్ కళ్యాణ్ గారిది ఫస్ట్ వన్. రెండోది ఇండస్ట్రీ కూడా చాలామంది ప్రముఖులు, జబర్దస్త్ ఆర్టిస్టులు, పుల్లితెర నటులు స్వచ్ఛందంగా వెళ్ళి క్యాన్వాసింగ్ చేశారు. వాళ్ళే కాదు, ఎన్ఆర్ఐస్ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి, మీ ఊరికి ఏం కావాలి, వాటర్ ట్యాంక్ మేము కట్టిస్తాం, మేము చందాలేసుకుని కట్టిస్తాం. ఓకే. థర్డ్ వన్ ఖచ్చితంగా పిఠాపురం ప్రజలే, వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే అంత మెజారిటీ రాదు కదా. ఫోర్త్ వన్ ఖచ్చితంగా టీడీపీ కార్యకర్తలు, అంటే నథింగ్ బట్ వర్మ గారు అండ్ టీం, అంతే కదా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం వైసీపీ ఓడిపోయినా పర్వాలేదు కానీ పవన్ కళ్యాణ్ గెలవకూడదు, అది వాళ్ళ కాన్సెప్ట్. పవన్ కళ్యాణ్, లోకేష్ గారు వీళ్ళిద్దరూ గెలవకూడదు, ఎవరు గెలిచినా పర్వాలేదు. దాని మీద బెట్టింగ్లు కూడా బేభత్సంగా జరిగాయి. పవన్ కళ్యాణ్ ఓడిపోవడం కోసం చాలా తాయిలాలు, గిఫ్ట్లు, వస్తువులు క్రియేట్ చేశారు. దాన్ని ఎక్కడికక్కడ వర్మ గారు అండ్ టీం పట్టుకోవడం, వాటిని పోలీసులకు అప్పచెప్పడం, వర్మ గారి టీంకి కూడా మీరు మా వైపు వచ్చాయని చెప్పి తాయిలాలు ఇవ్వజూపడం, బట్ వాళ్ళు వెళ్ళకపోవడం చాలా జరిగాయి. ఈవెన్ వర్మ గారు కూడా ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే, ఇక్కడ కూటమిలో జనసేన కేటాయించబడింది కాబట్టి, అది కూడా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి నేను ఊరుకున్నాను, జనసేనలో వేరే నాయకుడికి ఎవరికి ఇచ్చినా కూడా నేను ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీ చేసేవాడిని అని ఆయనే చెప్పాడు. సో ఆయన కూడా పనిచేశాడు. ఆయన పని చేశాడో లేదో పవన్ కళ్యాణ్ గారే చెప్పారుగా. గెలుపుకి దోహదపడిన ఫస్ట్ ఏం చెప్పారు, టికెట్ని సునాయాసంగా త్యాగం చేసిన వర్మ గారికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక ఎమ్మెల్సీగాని ఏదో చేసి ఆయన గౌరవించుకుంటామని స్టేట్మెంట్ ఇచ్చారు. గెలిచిన తర్వాత ఆయనకి పిలిచి సాలువ కప్పి గెలుపుకు మీరు కూడా కారణమే అన్నట్టు కూడా ఆయన సన్మానించారు. కాకపోతే కూటమిలో ఉన్నప్పుడు ఎవరు కార్యకర్తలకి వాళ్ళు భరోసా ఇచ్చుకోవాలి, ఎవరు కార్యకర్తలకు వాళ్ళు దన్నుగా నిలబడాలి. కాబట్టి ఇట్లా నాగబాబు గారు ఇంకోటి ఏంటంటే, ఆ క్వార్టరీ చుట్టూ ఉండే వాళ్ళని 15 రోజులకు ఒకసారి, 2 వారాలకు ఒకసారి మాట్లాడుతూ ఉంటారు కాన్ఫరెన్స్లో. బాబుకి ఏం చెప్పాలి, కళ్యాణ్ బాబుకి ఏం చెప్పాలంటే ముందు నాగబాబు గారికి చెప్పడం, అక్కడ వెళ్ళడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో అందువల్ల నాగబాబు గారు కూడా కార్యకర్తల ఉత్సాహం కూడా మాట్లాడి ఉండొచ్చు. లేదా కొంతమంది నా వల్ల గెలిచాడు, ఇప్పుడు చాలామంది మీడియా మిత్రులు కూడా సోషల్ మీడియాలో మేము చేసిన పబ్లిసిటీ వల్లే గెలవడానికి కారణం అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి చెంపపెట్టులాగా ఒక మాట చెప్పుండొచ్చు. అది వాళ్ళ కర్మ అన్నాడు తప్ప దాన్ని వర్మ అనలే ఆయన. దాన్ని మీరు నాగబాబు గారు ఇంకోటి ఏంటంటే, ఆ క్వార్టరీ చుట్టూ ఉండే వాళ్ళని 15 రోజులకు ఒకసారి, 2 వారాలకు ఒకసారి మాట్లాడుతూ ఉంటారు కాన్ఫరెన్స్లో. బాబుకి ఏం చెప్పాలి, కళ్యాణ్ బాబుకి ఏం చెప్పాలంటే ముందు నాగబాబు గారికి చెప్పడం, అక్కడ వెళ్ళడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో అందువల్ల నాగబాబు గారు కూడా కార్యకర్తల ఉత్సాహం కూడా మాట్లాడి ఉండొచ్చు. లేదా కొంతమంది నా వల్ల గెలిచాడు, ఇప్పుడు చాలామంది మీడియా మిత్రులు కూడా సోషల్ మీడియాలో మేము చేసిన పబ్లిసిటీ వల్లే గెలవడానికి కారణం అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి చెంపపెట్టులాగా ఒక మాట చెప్పుండొచ్చు. అది వాళ్ళ కర్మ అన్నాడు తప్ప దాన్ని వర్మ అనలే ఆయన. దాన్ని మీరు ప్రాసగా తీసుకుని వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, టీడీపీ జనసేన కలవకూడదు అనుకుని వాళ్ళిద్దరు కలిపారు. ఒక విధంగా బాబు గారు అరెస్ట్ అయిపోతే వాళ్ళిద్దరు కలిసేవారు కాదేమో. కలిపడానికి దోహదపడింది వైసీపీ వాళ్ళే. ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఎప్పుడు విడగొడదామా,
అంటే కదా 2 పిల్లులు రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటాయంట, పక్క నుంచి కోతి సజెస్ట్ చేసిందంట, నేను చూస్తే మొత్తం తినేసిందంట. అట్లాగా ఆ 2 విడిపోతే ఈ వీటికే కదా బెనిఫిట్. సో వీళ్ళు వెంటనే సోషల్ మీడియా ద్వారా చెలరైపోయి ఇది ఖచ్చితంగా నాగబాబు వర్మ దృష్టిలో పెట్టుకుని అన్నారు, అందుకే వర్మకు ప్రాధాన్యత లేదు, మొన్న ఎమ్మెల్సీలో కూడా వర్మకి ఏం ఇవ్వబడలేదు, ఇలా రకరకాలుగా చెప్పుకొస్తున్నారు. సో అది ఎవరి వెర్షన్ వాళ్ళది. అది ఈవెన్ అచ్చెన్నాయుడు గారు కూడా ఒకసారి ఏమన్నారు, గవర్నమెంట్ వచ్చాక కార్యకర్తలు ఉత్సాహం కోసము మీరు ఎల్లో షర్ట్ వేసుకొని వెళ్ళండి ఏ ప్రభుత్వ ఆఫీస్కైనా, ఖచ్చితంగా ఆ పనులు జరగకపోతే నాకు ఫోన్ చేయండి అన్నట్టుగా మాట్లాడారు. కార్యకర్తలను బూస్టప్ కోసం చాలా మాట్లాడతారు నాయకులు, అట్లా కూడా తీసుకోవచ్చు. ఖచ్చితంగా వర్మ గారిని దృష్టిలో పెట్టుకొని అన్నారని అయితే అక్కడ అర్థం లేదు, అలా అర్థం చేసుకుంటే ఏం చేయలేం. అలా అర్థం వచ్చేలాగా విపక్షం వాళ్ళు ప్రయత్నం చేస్తారు, మనస్పర్ధలు వస్తే కదా వీళ్ళు ప్లస్ అయ్యేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.